నెల్లూరు జిల్లాలో తోళ్ల శుద్ధి పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతలకు దారితీసింది. పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమ వద్దంటూ స్థానికంగా 50 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. అధికారులపై ఇసుక కాలం చల్లడంతో ప్రజాభిప్రాయ సేకరణను అర్ధాంతరంగా నిలిపివేశారు. సోంపేట, కాకరపల్లి పోరాట ఘటనల స్ఫూర్తి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు పాకుతోంది. మొన్న తూర్పుగోదావరి జిల్లా రంగంపేట విద్యుత్ పరిశ్రమను స్థానికులు వ్యతిరేకించగా, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో తోళ్ల శుద్ధి పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు అడ్డుకున్నారు. కోట మండలం సిద్ధవరం, కొత్తపట్నం ప్రాంతాల్లో 530 ఎకరాల్లో అంతర్జాతీయ తోళ్ల శుద్ధి కర్మాగారం ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్, అధికారులను వేలాది మంది తీర ప్రాంత వాసులు అడ్డుకున్నారు. టెంట్లను కూల్చివేసిన ఆందోళనకారులు కలెక్టర్ వెనుదిరిగిపోవాలని నినాదాలు చేశారు. చెట్టు కిందే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన కలెక్టర్ సహా ఇతర అధికారులపై కారం, ఇసుకతో దాడి చేశారు. పర్యావరణానికి హాని చేయడంతో పాటు తమ ఉపాధిని హరించే తోళ్ల పరిశ్రమ వద్దంటూ దాదాపు 50 గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. వద్దు వద్దు చెప్తాను, ఇంకేమన్నా కట్టుకోమంటున్నాము. ఆ తోలు ఫ్యాక్టరీ మాకు వద్దు, మేము బతకలేము, మేము కూలి చేసుకొని తాగలేము. ఈ ఊర్లో మాకు ఈ మట్టే మాకు చాలు. 7 మాసానికి మాకు ఫ్యాక్టరీ ఉండకూడదు. దౌర్జన్యం చేసి మమ్మల్ని గుట్టేసి పెట్టాడుకుంటే పెట్టండి, మేము చేయాల్సిన పని మేము చేసుకుంటాము. అది పెడితే మాస్తానికి మేము ఆడవాళ్ళని తన్నిసుకొని అయినా మేము తెగబడి రానట్టుగా మేము ఇక్కడికి వచ్చినాము. మాకు వద్దన్నాము, మా సెలవు లేకొచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేయాల్సింది అది తప్పు కదయ్యా. ఇక్కడ మాకు బేదు అవకాశం లేదు పెట్టేదానికి. అదే మేము కావాలంటున్నది. ఇంతమంది జనులంతా వద్దని మీరే కావాలంటే ఎట్టా? ఈ తోలు ప్యాకెట్ మాకు వద్దాడా, మాకు అవసరం లేదు. అది మేము బతికే బతుకుతుంది, మేము బతుకుతాం. మాకు బాదు, మా భూదేవత బాదు, మేము బతుకుతాం. మాకు చెట్లు దేవతే మమ్మల్ని రచిస్తుంది. ఈ తోలు పరిశ్రమ మాకొద్దు, ప్రజాభిప్రాయం మాకొద్దని మేము గతంలో చాలాసార్లు చెప్పున్నాం. గ్రామ తీర్మానం కూడా ఈ కొత్తపట్నం గ్రామ ప్రజలు అందరూ 9 గ్రామాలలో ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వ యంత్రాంగం పారిశ్రామిక వాళ్ళకి తొత్తుగా వ్యవహరిస్తూ ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరిగి వాళ్ళకి ఇవ్వాలని చెప్పుంది. ఒక్కసారిగా ఆందోళనకారులు అధికారులపైకి దూసుకురావడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. పరిస్థితి అదుపు తప్పడంతో కలెక్టర్ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. తమకు హాని కలిగించే ఎలాంటి పరిశ్రమల ఏర్పాటును ఉపేక్షించేది లేదని గ్రామస్తులు హెచ్చరించారు.